జై చేనేత, జై చేనేత, జై చేనేత. వేదికమైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మరి 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా.